హలో మామీస్, లియామ్‌కి నేనేం వెరైటీ పెట్టాను. రైస్ ప్లస్ మూంగ్ దాల్, 2 టేబుల్ స్పూన్ రైస్, 2 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్. ఎందుకంటే వన్ డేకి కంప్లీట్‌గా రావాలి. ఇక్కడ మీరు చూస్తున్న డ్రమ్ స్టిక్స్, పంకిన్ అండ్ గ్రీన్ పీస్, ఇవన్నీ కూడా స్టీమ్‌లో వేడి చేసుకున్నాను. వాటర్‌లో బాయిల్ చేయకూడదు. దాంట్లో ఉన్న పల్పంతా వెళ్ళిపోతుంది. ఈ మునక్కాయల్లో గుజ్జు మాత్రమే పెట్టుకోవాలి. నారల కింద వస్తే తీసేయాలి. సీడ్స్ కంపల్సరీగా రిమూవ్ చేయాలి. గ్రైండ్ ప్రాపర్గా అవ్వదు, చాకింగ్ రిస్క్ ఉంటుంది. లియామ్ అయితే ఫుడ్ కోసం వెయిటింగ్. వీటన్నిటిని కూడా మంచిగా స్మూత్ ప్యూరే లాగా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ రైస్ అయిపోయింది ఆలోపు. తర్వాత చెక్ చేసుకున్నాను. ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మదర్, నాకు అన్నీ కరెక్ట్గా వచ్చేయాలి అని నేను ఫేక్గా చూపిను. ఇక్కడ చూస్తే ఇంకొంచెం వాటర్ పడతాయి. మళ్ళీ హాట్ వాటర్ బాయిల్ చేసుకొని వేసాను. ప్లెయిన్ వాటర్ వేయకూడదు ఎప్పుడైనా ఏదైనా ఉడకకపోయినా, ఫుడ్లో మిక్స్ చేసిన. ఇక్కడ గ్రైండ్ చేసుకున్నదా ఏదైతే పల్ప్ ఉందో వెజిటేబుల్స్ అన్నీ కూడా మళ్ళీ విజిల్ పెట్టాను హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత. సో ఇలా టర్న్ ఆన్ అయ్యింది. 2 కప్స్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా నేను తినిపించేటప్పుడు. ఇక్కడ లియామ్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఏ ఫుడ్ పెట్టినా ఒక లాంటి ఎక్స్ప్రెషన్ పెడతాడు. హీ సో ఎక్స్ప్రెసివ్. అదేంటో మరి నాకే భయం వేసేస్తుంది ఫస్ట్ ఏది పెట్టినా కూడా. చూడండి. అండ్ దెన్ ఫస్ట్ ముద్ద గీ లేకుండా పెట్టా. హీస్ యూస్ టు చాలా గీ, హోమ్ మేడ్ గీ అమ్మ ప్రిపేర్ చేసింది. మళ్ళీ తర్వాత గీ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి వాడి రియాక్షన్. ఫస్ట్ ఏ ఫుడ్ పెట్టినా ఇలానే చేస్తాడు, ఫింగర్ లిక్కింగ్. అండ్ దెన్ ఒక్కసారి స్టార్ట్ అయిన స్పూన్ ఇంక అస్సలు ఆపదు. ఆ బౌల్ అయిపోయినాక దాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. మా మమ్మీ నాకు ఇంకా ఫుడ్ పెట్టదా అని చెప్పేసి. సో ఏ ఫుడ్ అయినా వాడు అలానే ఇంట్రెస్టింగ్గా తింటాడు. పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ నుంచే ఉంటుంది ఏదైనా. అండ్ క్విక్ ఈటర్ అనమాట. ఈ కాంబినేషన్ ఫుడ్ ఏంటంటే ప్రోటీన్, ఫైబర్, ఐరన్ రిచ్, కాల్షియం అండ్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఫుడ్ తిన్నాక కూడా బేబీ టమ్మీ సాఫ్ట్గా అండ్ స్మూత్గా ఉంటుంది. మీరు ఇవన్నీ ఒకేసారి కాంబినేషన్ ఇవ్వకూడదు మదర్స్. ఫస్ట్ ఎవరైనా సరే మూంగ్ దాల్ రైస్ ఇచ్చుంటారు. తర్వాత మూంగ్ దాల్ రైస్ తర్వాత గీ యాడ్ చేయాలి. తర్వాత ప్రాక్టీస్ ఏంటి, రైసు, మూంగ్ దాలు, పంకిన్. తర్వాత లేదు అంటే మూంగ్ దాలు పంకిన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గీ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. గీ పడని వల్ల యాడ్ చేసుకోకండి. తర్వాత ఏంది, రైసు, మూంగ్ దాలు, గ్రీన్ పీసు, కొంచెం క్యారెటు. లేదు అంటే తర్వాత రైసు, మూంగ్ దాలు, గ్రీన్ పీసు, క్యారెట్, పంకిన్. లేదు రైసు, మూంగ్ దాల్, క్యారెట్, గ్రీన్ పంకిన్ అండ్ గ్రీన్ పీస్, మునిక్కాయలు. లేదు అంటే రైసు, మూంగ్ దాల్, మునిక్కాయ, బాయిల్డ్ ఎగ్. ఇలా కాంబినేషన్స్ ఇస్తూ వెళ్ళాలి మనం బేబీస్కి. ఒకేసారి అన్ని కాంబినేషన్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నేను లియామ్ ఇప్పుడు 9.5 months స్టేజ్. స్లోగా నేను ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి యాడ్ చేస్తూ వచ్చాను. ఒకేసారి ఎప్పుడు బేబీస్కి ఇవ్వకూడదు. మీ బేబీస్కి ఏ ఫుడ్ తిన్నా కూడా బ్యాక్లో వెనకాల కక్కపోయే దగ్గర రెడ్ కలర్ లైన్ ఏదన్నా కొత్తగా అడిషనల్గా వస్తుంది కొంచెం అంటే అది ఫుడ్ ఎలర్జీ. భయపడొద్దు. మీరు హిమాలయ బేబీ డైపర్ ర్యాష్ క్రీమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫేస్ మీద పింపుల్స్ రావద్దు బేబీస్కి అంటే మీరు ఫుడ్ తినిపించే ముందు డెఫినెట్గా కొంచెం ఫేస్ అంతా బాడీ లోషన్ అప్లై చేయండి సాఫ్ట్గా. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ తింటూ డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయిన ఫుడ్ వల్ల కొంతమంది బేబీస్కి రఫ్ అయిపోవడం వల్ల తుడుస్తుంటే పింపుల్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, లియామ్ ఫేస్ మీద ఇప్పటివరకు నేను ఒక్క పింపుల్ కూడా చూడలేదు. ఫస్ట్ టైం వాడికి ఎప్పుడైతే ఈ ఫుడ్ డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందో లిప్స్ దగ్గర, ఫోర్ హెడ్ పైన, చీక్స్ పైన అంతా రుద్దేసుకుంటాడు ఫుడ్ని చేతితో ఫింగర్ లికింగ్ చేస్తూ. సో అప్పటి నుంచి నేను బాడీ లోషన్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో ఇదొక టిప్ అనమాట. అండ్ వాటర్ క్వాంటిటీ కూడా మీరు బేబీస్ వామ్ వాటర్ తాగట్లేదు అంటే కొంచెం కుండ వాటర్ కానీ పడితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో అలా చాక్ అయినప్పుడు లియామ్ ఎప్పుడు వాటర్ తాగినా చాక్ చేస్తాడు. ఎందుకంటే గడగడ తాగుతాడు. ఆ చెవుల్ని కొంచెం రెండు చేతులతో పట్టుకొని ఇట్లా పైకి స్లోగా లాగేసి బ్యాక్లో ప్యాచ్ చేస్తే ఆ చాకింగ్ అనేది వెళ్ళిపోతుంది. మీరు గీ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇంట్లో గేదె పాలు నమ్మకమైన వాళ్ళు వేసిన దాంట్లో చేసిన గీ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. బయట పాల డైరీ వాళ్ళు వేసినవి పౌడర్ పాలు మాత్రం మీరు నమ్మకూడదు.
బేబీస్‌కి ఫుడ్ తినిపెడుతున్నారు అంటే ఫస్ట్ చిన్న కప్పు, దాని పక్కన ఎక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ పెట్టుకోండి. ఒక హాట్ వాటర్ బౌలు, కడుక్కోవడానికి, మూతి తుడవడానికి, ఎమర్జెన్సీకి ఒక వాటర్ టబ్బు అండ్ వాటర్. బేబీకి ఫుడ్ ఎలా అలవాటు చేయాలి, అసలు ఇంట్రెస్టింగ్‌గా ఎలా తింటారు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో విత్ అన్ని ఎగ్జాంపుల్ వీడియోసే చూపిస్తూ మీకు చెప్తా ఉంటాను. బేబీస్‌కి ఫుడ్ అలవాటు చేయడము, వాటర్ తాగిపియడము అండ్ మనం రెగ్యులర్‌గా ఫార్ములా ఇస్తామా, మిల్క్ ఇస్తామా, ఇవన్నీ కలిపి కాంబినేషన్‌లో ఎలా అలవాటు చేయాలి బేబీకి ఒక ప్యాటర్న్ అనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. థ్యాంక్ యూ.